ఈరోజు వంకాయతో డిఫరెంట్ రెసిపీ చేసుకుందాము. అసలు మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు. వంకాయ లవర్స్కి మాత్రం చాలా చాలా నచ్చుతుంది. ఇంకో డిఫరెంట్ ఐటమ్ ఇది. అసలు ఈ ఫ్లేవర్తో ఎవరు చేసి ఉండరు. ఎవరికన్నా తెలుసు అంటే తెలుసని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఈరోజు వంకాయతో డిఫరెంట్ రెసిపీ చేసుకుందాము. అసలు మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు. కాకపోతే ఇది మాత్రం చివరి వరకు చూడాల్సిందే. చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థమవ్వదు. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసే ఐటెం కాదు. ఒక్కసారి చూసి ఎలా ఉందో చెప్పండి. నేను ఇక్కడ దాదాపుగా 1/2 kg వంకాయలు తీసుకున్నాను. కొంచెం చిన్న వంకాయలు అయితే బాగుంటుంది, లేత వంకాయలు అయితే బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం మామూలుగా మసాలా వంకాయలాగా కట్ చేసుకుంటాం కదా, అంటే మధ్యలో స్లిట్ పెట్టుకుంటాము. ఇలా 4 పీసెస్ చేసుకుంటాం కదా, అలా చేసి పెట్టుకోవాలి. ఇలాగా స్లిట్ పెట్టుకోవాలి అన్నింటికి. ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారంని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలకు పట్టించాలి. ఇప్పుడు వీటిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పై వైపు కూడా రాసుకుంటే బాగుంటుంది. మనం కారం రాసుకున్న ఈ వంకాయల్ని స్టీమ్ చేసుకోవాలి. మామూలుగా ఇలా ఇడ్లీ ప్లేట్లో, అంటే ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు. లేదు అంటే మామూలు ప్లేట్ పెట్టుకొని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో నీళ్లు వేడి చేసుకొని దాంట్లో ఏదైనా ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఈ వంకాయలు పెట్టుకొని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని 10 to 15 minutes వరకు ఉడికించుకోవాలి. అంటే ఆవిరి మీద ఉడికించుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి ఉడికిపోయాయి కదా, తెలుస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కూరలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవాలి. మనం ఇంకా కారం పొడి వేసుకోము, పచ్చిమిర్చితోనే కారం ఉంటుంది. 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 2-3 చిన్న ముక్కలు అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్కలు, 7-8 జీడిపప్పు ముక్కలు. అంటే నేను ఒక అరగంట నానబెట్టుకున్నాను. మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 2 చిన్న ముక్కల స్టార్ అనీస్. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. 2 చిన్న టమాటాలని చాప్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేగనివ్వాలి. టమాటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాము. ఒక 1/2 కప్ అని వాటర్. మన గ్రేవీకి సరిపోయినన్ని వాటర్ పోసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ ఉడికింది కదా, కొంచెం చిక్కబడింది. ఇప్పుడు దీంట్లో మనం స్టీమ్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ఇవి మామూలుగా కూడా అంటే డైరెక్ట్గా దీంట్లోనే ఉడికించుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. మనం ఇలా స్టీమ్ చేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక 5 నిమిషాలు ఈ గ్రేవీలో ఉడకనివ్వాలి. అంటే ఈ గ్రేవీ కారం అంతా ఈ ముక్కలకు పట్టేలాగా ఉడకనివ్వాలి. అంతే, చూసారా, గ్రేవీ బాగా చిక్కబడింది. టేస్టీగా కనిపిస్తుంది కర్రీ. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ అంతా. ఇది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళే నిమ్మరసం వేసుకోవచ్చు. చూసారు కదా, వంకాయ కర్రీ
డిఫరెంట్గా ఎలా ఉందో, పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా 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 టేస్టీగా ఉంది. ఈ కర్రీ రోటీస్లోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిందే. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.